ఈరోజు ఈ రెండు ఇష్యూస్ వల్ల వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలామంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇదే వారికి కష్టపడినా తిరిగి అప్పుగట్టలేని పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా సరే మేము చాలా స్పష్టంగా నేను పోయి వచ్చిన తర్వాత మా లీడర్స్ అందరినీ క్షేత్రస్థాయికి పరిశీలన పంపించాం, టీములు పంపించాం. ఈ టీం కూడా కేంద్రం నుంచి వచ్చిన టీములకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. మళ్ళీ మేము కాంప్రహెన్సివ్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ఈ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే వరకు గట్టిగా పోరాడతాం, న్యాయం చేపిస్తాం. నేను కనీసం 1 హెక్టార్కి 30,000 రూపాయలు వరికి మనం అడిగాను. నేనున్నప్పుడే 10,000 రూపాయలు హెక్టార్కు ఉంటే దాన్ని 20,000 రూపాయలు చేశాను, డబల్ చేశాం. ఇప్పుడు నేను అడిగింది ఏంటి? 30,000 చేయమన్నాం, అంటే 50% చేయమన్నాం. అది కూడా చేయడానికి మీకేంటి? పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇన్పుట్స్ కాస్ట్ పెరిగింది, అన్నీ పెరిగిపోయినాయి. అది చేసే పరిస్థితులు లేరు. ఆ రోజే ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, ఈరోజు 10 లక్షలు ఇమ్మంటున్నాం. ఆ రోజే గాయపడిన వారికి సీరియస్గా 1,00,000 రూపాయలు ఇచ్చాం, ఈరోజు 2 లక్షలు ఇమ్మంటున్నాం. ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాం. ఐఏవై ఉంది, మీరేమి ఇవ్వక్కర్లా. ఎన్ని ఇండ్లు పోతే ఐఏవై కింద కట్టడానికే వాళ్ళు ఆ డబ్బు ఫస్ట్ ప్రయారిటీ ఐఏవై ఇలాంటి దానికి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇంటికి 20,000 రూపాయలు ఇమ్మన్నాం. వేరుశనగ పంటకు 25,000, అరటికి హెక్టార్ 40,000, పత్తికి హెక్టార్కి 25,000, మిర్చికి 50,000, అక్వాకల్చర్ హెక్టార్కి 50,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేశాం. 31 ఐటమ్స్ కింద నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. కనీసం మా డిమాండ్కి సమాధానం చెప్పకపోయినా మీరేమి ఇస్తారు, మీకు స్పష్టత ఉందా అని అడుగుతున్నా. మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మళ్ళా ఒకసారి ఒక వైట్ పేపర్ని పబ్లిసైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. డ్రౌట్ వల్ల ఎంత నష్టమైంది, ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టమైంది, మీరు ఎంత సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలు చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా. మేము కూడా కేంద్ర కమిటీకి ఎక్కడ గడిస్తాం, మళ్ళీ మేము చేయాల్సిన బాధ్యత అంతా చేస్తాం. కడాని నిన్న పార్లమెంట్లో కూడా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహాయం చేయమని మా పార్టీ అడిగాం. వీళ్ళు 22 మంది ఎంపీలు ఢిల్లీలో ఏ పైరువులు చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ప్రాధాన్యతలు ఏంటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. 22 మంది ఎంపీలు 25 మంది గెలిపిస్తే మొత్తం కేంద్రం మెడలు వంచి అన్నీ చేస్తా అన్న వ్యక్తులు మెడలు దించేసి ఈరోజు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం, నీచం. ఇది రాష్ట్ర రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరిక కూడా లేదు వీళ్ళకు. ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు. కార్పెట్ వేసుకొని పరామర్శించే పరిస్థితి. అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు. ఇంకా ఆయన ఎక్కడ కిందన కూడా దిగలేడు అనమాట.
అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం దౌర్భాగ్యం. వ్యవసాయం అంటే తెలియదు, అందుకే అన్నాడు, దాంట్లో ఆశ్చర్యమే లేదు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు. అలాంటివన్నీ కూడా మాట్లాడే పరిస్థితి, అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం చాలా బాధేస్తుంది. ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు. మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను, రాబోయేది రైతు ప్రభుత్వం, ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.